ఏఎన్ఎన్ డిబేట్ టైం నేను మీ లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ నిల్వ ఉంచిన పొగాకు బ్యారెళ్లను నేరుగా పరిశీలించిన అనంతరం పంటకు గిట్టుబాటు ధర రాక ఆర్థిక ఇబ్బందులు ఉన్న పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. వ్యాపారులు దళారులు సిండికేట్గా మారి రైతులను కోలుకోలేని విధంగా దాగా చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర 289 వరకు పలికిందని, కానీ నేడు కూటమి పాలనలో ధర ఏకంగా 236 రూపాయలకు దిగజారిపోయిందని జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఓవైపు ఎరువులు కూలీల ఖర్చు పెరిగి పెట్టుబడులు భారమవుతుంటే మరోవైపు దిగుబడి వచ్చే రాబడి దారుణంగా తగ్గిపోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 12% పొగాకు పంట మాత్రమే కొనుగోలు చేస్తుందని, మిగిలిన 88% పంటను వ్యాపారుల దయాదాక్షణ్యాలకు వదిలేసి దళాదారులతో రాజీ పడిందని ఆయన మండిపడ్డారు. అదే తమ పాలనా కాలంలో రైతులకు వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలను సమర్థవంతంగా అందించామని చెప్పుకొచ్చారు. కానీ నేడు ఆ సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు జగన్. ఎన్నికల ముందు పీఎం కిసాన్ పథకానికి అదనంగా ప్రతి రైతుకు 20,000 ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ నీరుగార్చడమే కాకుండా తమ ప్రభుత్వంలో అమలైన ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర లేక దిగుబడి అమ్ముకోలేక వెంకటేశ్వరరావు అనే పొగాకు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించే కనీస మానవత్వం కూడా ప్రభుత్వ పెద్దల్లో లేకపోవడం శోచనీయమన్నారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాత్రలు చేస్తారో తెలియదని, ఆయన వల్ల ఆయన కార్యకర్తల వల్ల రైతులకు అపార నష్టం తప్ప లాభం అనేది ఉండదని మండిపడుతున్నారు కూటమి నేతలు. జనాలను పోగేసి నానా హడావిడి చేస్తారని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతును ఆదుకుంటున్నాయంటున్నారు. ఇక పొగాకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజ్ ప్రకటించాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు 50,000 వడ్డీ లేని రుణాలను 2 ఏళ్లలో చెల్లిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంతకీ పొగాకు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన విధంగా ఆదుకుంటాయా? జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం వెళ్ళారా లేదా బల నిరూపణ కోసం వెళ్ళారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు. చౌదరి గారు అందరికీ నమస్తే సార్. మీకు కూడా చౌదరి గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కొన్ని కమెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, ఉరుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆకుమ రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నక్కల ఎదిగే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న
తన భార్య ఈ రోజు నా పక్కన నిల్చొని ఆ అమ్మకు 2 బర్రెలు ఉన్నాయి, 10 ఎకరాల సాగు, గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తా ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. వాళ్ళని రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు. ఏమంటారండి, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శ కూడా చేయట్లేదు, కనీసం రైతుల్ని, వాళ్ళ ప్రాణాలు పోయిన వాళ్ళని అని చెప్పి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు, చంద్రబాబు నాయుడు గారి మీద అనేక విమర్శలు. ఎలా అంటారు, ఎలా చూస్తారు? నాయక్ గారు, మీకు, మన టీవీ ఛానల్ ప్రేక్షకులకి, జనసేన వేణు గారికి, అలాగే వైసీపీ వస్తున్న రామారావు గారికి కూడా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పర్యటిస్తారో మాకు తెలియదు. తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లిలో పొగాకు రైతు పరిశ్రమకి వెళ్ళారు. పొగాకు ఎందుకు పడతారో తెలియదు, పొగాకు సమస్యలు తెలీదు. ఏ విధంగా కూడా బుల్లెట్ ఎత్తుకొని సైడ్ తీసి సౌండ్ చేసుకుంటా దుర్మార్గంగా దాడులు, అదేవిధంగా దౌర్జన్యాలు, స్టిఫెన్ సెంటర్ల మీద దౌర్జన్యం, అదేవిధంగా ఉట్లిపేసి డ్యాన్స్ వేయడం, తాగి వివిధ వ్యవహారం చేయడం చూస్తే పరామర్శించినట్టు కలపల్లా ఈయన బలపరిచయం చేసినటువంటి దీన్ని చూస్తూ ఉంటే పొగాకు రైతులు ఏ సమస్యలపై మాట్లాడారో అర్థం కాల. మాకు పొగాకు అంటే తెలుసు, తనకు తెలియదు, కనీసం జ్ఞానం కూడా లేదు. వాళ్ళ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జాఫర్ అడిగి పొగాకు ఎమ్మెల్యే గురించి సమస్యల గురించి మాట్లాడే విధంగా తెచ్చుకోవాలి. కానీ వచ్చి పొగాకు రైతులు పేర్లు బాగా కొట్టేయడం, వాళ్ళు ఎత్తుకుపోవడం. చూడండి, మీరు టమాటా రైతులు బాగాలేదన్నారు, అక్కడికి వెళ్ళారు, టమాటాలు ఎత్తుకుమొచ్చారు. మామిడి గిట్టుబాటు ధర లేదు, అక్కడ పరామర్శకి వెళ్ళాడు, అక్కడ మామిడి ధరలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కానీ చూస్తే రైతులు పరామర్శించేదానికన్నా నష్టమే ఎక్కువ. సేమ్ మనుషులు, సేమ్ కార్ నెంబర్లు, సేమ్ ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తే తెలీదు, ఏ జిల్లా నుంచి వస్తే తెలీదు, ఏ రాష్ట్రం నుంచి వస్తే తెలీదు. వాళ్ళే మనుషులు. ఈ వచ్చిన మనుషులు కూడా మాట్లాడితే సీఎం 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 అని తప్ప ఇంకేం లేదు. ఒకటే కేకలు, అరుపులు, వాళ్ళు తప్ప పరామర్శించినట్టు కనపడడం నాకు ఇది బలపరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో వైసీపీ నాయకులు చెప్పాల్సిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సేమ్ స్కిట్ ఎక్కడి మీద చెప్తా ఉన్నాడు, ఛానల్కి అర్థం కూడా ఆ అరుపులు కేకల మధ్య పరామర్శ చూస్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది మాకు కూడా. ఈయన బలపరిస్థితి తప్ప ఇంకేం చేయడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఒకటే మాట, పోగారు తెలుసుకోండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, అప్పుడు మాట్లాడండి. లేకపోతే అసెంబ్లీ రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, సమస్య చెప్పండి, వింటా మేము కూడా మీకు సమయం ఇస్తామని చెప్తున్నాం. ఇది వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పరామర్శలు పెట్టిపోయి దర్శనం చేస్తా దుర్మార్గం చేస్తున్నారు. ఈయన వెళ్ళిపోయి మళ్ళీ బెయిల్ కూర్చుంటాడు, మళ్ళీ రాడు ఇంటికి. అధికారులు ఉండి సీఎంగా ఉన్న అధికారులు ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి బయట రావాలంటే పరదాలు కట్టాలా, షెడ్లు కొట్టేయాలా, అటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చాడు. ఇప్పుడు వస్తాడు, ఎందుకు వస్తే తెలియదు. అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తాడు. ఎందుకంటే ఏదో పెద్ద వచ్చిన ఆయన చెప్పుకుంటాడు కాబట్టి, ఆ హోదా ఉందో తెలియదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంది. పొగాకు రైతులు ఏం అర్థం కాల, మాకే అర్థం కాల, ఏం చెప్తాడో అర్థం కాల. ఇటువంటి సమస్యలపై మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానం పెట్టుకొని మాట్లాడాలని జగన్ గారికి చెప్తున్నాను. ఓటేసి ఏంటంటే టిఫిన్ సెంటర్లు బాబు లేడీస్ అయితే మా కొత్తని జగన్ నువ్వు రావద్దు అని ఒకటే కూడా చూడండి, పేపర్లు చూడండి, జగన్ రావద్దు ప్లీజ్ అని చెప్తాను. మహిళ బాధపడతాను. ఎందుకంటే వాళ్ళు అన్నింటి మీద పడతారు, దౌర్జన్యం చేస్తారు. టిఫిన్ సెంటర్ డబ్బులు ఎందుకు పుష్టారంట, రౌడీలు, గుండాలు, తగ్గుపోతులు పెట్టుకొని ప్రదర్శన చేస్తామంటే అది పొగాకు రైతులు లేకుండా పొగాకు రైతులు పోయి పొగాకు రైతులు లేరు, కనీసం వీళ్ళ కార్యక్రమాలు విలువ లేరు. సేమ్ నెంబర్లు, సేమ్ కార్లు, సేమ్ మనుషులు, సేమ్ ఫేస్లు, ఒకటే లేదా సీఎం సీఎం అని. సీఎం కాదని విషయం తెలియదు దానికి ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా సైకోపాచి వ్యవహారంగా ఉంది. పూర్తిగా చెప్పాలంటే ఎక్కువ నష్టం చేసిపోతున్నాడు. అదేవిధంగా అభివృద్ధి పైన కానీ, సమస్యలపై కానీ, ప్రజా సమస్యలపై కానీ ఏ విషయం కూడా పర్టికులర్గా మాట్లాడడం లేదు, సమస్యలు ఎత్తడం లేదు, ఏమి తెలుసుకోవడం లేదు. తెలియకుండా మాట్లాడుతూ ఉంటే అందరూ నొప్పుకుంటారు, పక్కన గోల చేస్తారు సమస్య మాట్లాడితే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సమస్యలు ఉంటే మీరు పార్లమెంట్ అసెంబ్లీకి రండి, అసెంబ్లీ ప్రస్తావించండి, ప్రజలకు చెప్పండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం
ఈ విధంగా పాల్పరిచయం చేయడం, దౌర్జన్యం చేయడం, ప్రమాణం చేయడం, రౌడీ చేయడం, గుడాయి చేయడం అనేది తప్పు పడుతుంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మేము నిజంగా పొగాకు రైతులు అయితే సమస్యలు ఉంటే చెప్పండి, అది మాట్లాడతాం. కానీ రాజధానికి ఎక్కడ పోయినా సరే అదే స్కిప్ట్, అదే మాటలు, అదే ఏడుపులు, అదే బొమ్మాలు. ఇది గొడవ శుద్ధం అంటే ఆయన సీఎం కావాలని ఒకటే ఆలోచన అధికారంతో ఆచారాల్సింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వెంటనే ఖండిస్తున్నాం. మేము కూడా ఇది పర్యటన కింద బలపరిశ్రమగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గం చర్యలు రాష్ట్రం చేయొద్దని జగన్ గారికి చెప్పండి మీ ద్వారా అని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. రైట్. టీడీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు ఖర్చు చేయడానికి సాయం చేయడానికి తిరిగిన్నాం. మేము రైతు భరోసా చేస్తున్నాం అని చెప్తున్నాం. పొగ రైతులు ఆదుకునే బాధ్యత మాది, బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి పొగ రైతుకి ఎటువంటి నష్టాన్ని కూడా చూసుకునే బాధ్యత మాదిని గంటాబద్ధంగా చెప్తున్నాం సార్. రైట్. చౌదరి గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మనతో తిరుగుతున్న వేణుగోపాల్ గారు జనసేన నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. వేణుగోపాల్ గారు, మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారిది మరొక బయట ప్లే అవుతుంది, చూద్దాం. ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధరలు రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు, బియ్యం తింటే చంద్రబాబు హయాంలో ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధరలు రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు, బియ్యం తింటే చంద్రబాబు హయాంలో ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధరలు రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఏ పంటకి గిట్టుబాటు ధరకి ఇవ్వలేదు, ఒక గంజాయి పంటకి ఏమైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అని మాట్లాడుతూనే ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన లేరు అని పూర్తి విమర్శలు చేయడం ఎలా చూస్తారు వేణుగోపాల్ గారు? లక్ష్మీనాథ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి వినబడుతుందా? ఎస్, కొంచెం స్ట్రక్ అవుతూ వినబడుతుంది, మాట్లాడండి సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా ప్రజల్ని, రైతుల్ని అనేక అసామాజిక వర్గాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు, సేమ్ అదే విధంగా మళ్ళీ నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన ప్రేమ వలకు మోస్తూ వచ్చారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కరెంట్ ఛార్జీల విషయంలో కానీ, లో వోల్టేజ్ విషయంలో కానీ, అదేవిధంగా మామిడి రైతుల విషయంలో కానీ, ప్యాడీ రైతుల విషయంలో కానీ, అదేవిధంగా సర్వేల పైన ఆయన బొమ్మలు వేసుకుంటే రాష్ట్ర రైతులు వ్యతిరేకిస్తే ధర్నాలు చేసిన, పాస్బుక్ల పైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటే ఏదైతే ఆ రోజు రైతులు దాన్ని వ్యతిరేకించి ధర్నాలు చేసిన, అదే విధంగా రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ డాక్యుమెంట్స్ ని ఏదైతే ఒరిజినల్స్ మేము పెట్టుకుంటాము, జిరాక్స్ మీకు ఇస్తాము అని చెప్తే ఆ రోజు పెద్ద ఎత్తున రైతులు అదేవిధంగా ప్రజలు ధర్నాలు దీక్షలు చేసిన, ఆ రోజు 154 సెక్షన్లు 30 యాక్ట్లు పెట్టి ఏ విధంగా ఆ ఉద్యమాన్ని, ఆ ధర్నాన్ని అణచివేశాడో జగన్మోహన్ రెడ్డి గారు పాపం మర్చిపోయినట్టుగా ఈ రోజు రైతుల పైన ప్రేమ వలకు మోసేస్తున్నాడు, రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. సార్, అసలుకి దేనికైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఉందా? ఆ రోజు ప్రతిపక్షాలు కానీ దాన్ని వ్యతిరేకిస్తే ఆ గిట్టుబాటు ధరల గురించి ప్రజల పక్షాన్ని నిలబడి ఉద్యమాలు కానీ చేస్తే ఏ విధంగా ఎదురుదాడి చేశారు, ఏ విధంగా వాళ్ళపైన అన్కాన్ఫిడెన్స్ వాడినారు చూశారు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళైతే మట్టిలో, మైన్స్ లో, దేవాలయ భూముల్లో, లిక్కర్లో, అదేవిధంగా ఇసుకలో, అదేవిధంగా ప్రసాదాల్లో, అదేవిధంగా పరకాలలో ఇట్లా రకరకాల అవినీతి చేశారు 5 సంవత్సరాలు. ఏ రోజు కానీ ప్రజల పైన కానీ, రైతుల పైన కానీ ప్రాణం చూపిస్తున్నారు.
అదే విధంగా గంజాయి గురించి మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా గంజాయి విచ్చలవిడిగా కొనసాగింది, రౌడీయిజము, మర్డర్లు, పైన ఏదైతే అత్యాచారాలు, దొంగతనాలు, అదే విధంగా డ్రైవర్లు చంపడము, గొడ్డలతో చంపడము, అదే విధంగా కార్లతో బుద్ధి చంపడము, రకరకాలుగా చూసింది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆయన ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి అరాచకాలు అంటాడు, అవినీతి అంటాడు, గంజాయి అంటాడు. ఏ విధంగా ఆ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని వ్యతిరేకించడం, కోడళ్ళని ఏదైతే అన్పార్మెంట్ వాడడం, వంశీ ఏదంటే అది మాట్లాడడం, అదే విధంగా నందిగామ సురేష్ ఏదంటే అది మాట్లాడడం, రామ్ కుమార్ వర్మ, అదే విధంగా రోజా గారు, అంబాటి రాంబాబు గారు, నాని గారు, ఏ విధంగా అనిలు, ఇట్లా చెప్పుకుంటూ జోగి రమేష్ ఏ విధంగా పార్టీ ఆఫీసులపై దాడి చేయడము, రౌడీజం చేయడము, గంజాయి విచ్చలవిడిగా ప్రతి ఒక్కటి అరాచకాలు జరిగింది కాబట్టి 151 సీట్లని 13 సీట్లకు ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ ఏదో రైతుల పైన వరకపిస్తూ ఇక్కడ గిట్టుబాటు ధర లేదు, ఇక్కడ ఒక గంజాయికి తప్ప ఏ రైతులు పట్టించుకునే పరిస్థితి అంటే, గంజాయికే బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే గంజాయి అనేది విచ్చలవిడి అయిపోయింది. ఏదైతే ఎక్సైజ్ కూడా పక్కన పెట్టేసి లా అండ్ ఆర్డర్ లో మిల్లింగ్ చేస్తానని చెప్పి పూర్తిగా ఎక్సైజ్ పక్కన పెట్టేసి మందు గాని గంజాయి గాని ఏర్లు అయిపోతున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనపడలేదు, కానీ ఈ రోజు గంజాయి గురించి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ప్రజలు నవ్విపోతారు అని కూడా వీళ్ళకి చెప్పడం. ఈ రోజు రైతుల పరిమితిదానికి వచ్చాడు, గిట్టుబాటు ధర లేదని. అది ఏ విధంగా ఉండాలి? పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గాల్లో ప్రజల్ని ఒట్టేసుకొనేసి వాళ్ళకి 200, 300, 500 డబ్బులు ఇచ్చుకుంటూ, వాళ్ళకి మందు పోసుకుంటూ, వాళ్ళు విందులు వేసుకుంటూ, వాళ్ళు కింద తీసుకుంటూ, ఆ విధంగా రైతుల్ని పరామర్శిస్తారు. ఆ రైతు పరామర్శిస్తాడంటే అతను బాధల్లో ఉన్నాడంటే, అతను గిట్టుబాటు ధర కల్పించాలి అంటే ఏ విధంగా చెప్పాలి? శాంతియుతంగా వచ్చి నువ్వు వచ్చి మాట్లాడాలి. బలము, ఆ బలగము, ఈ చూపించడం ఏంది? ఏదైతే ఆ మెటీరియల్ ఏదైతే పవర్ మెటీరియల్ అంతా ఏ విధంగా కార్యకర్తలు తొక్కడము, హోటళ్ల పైన దాడి చేయడము, వాళ్ళ చైన్లు పెరుక్కోవడము, ఇదేమన్నా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే విధంగా అరాచకాలు చేశారు. ప్రతి నియోజకవర్గం సార్ టార్గెట్ పెడతారు. మేము అదే పార్టీలో ఉన్నట్టు చెప్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో టార్గెట్ పెడతారు. నువ్వు 500 మందిని దొరుకుతావాలి, 500 మందిని దొరుకుతావాలి, నువ్వు 500 మందిని దొరుకురావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అనేసి మనకు ఏదో చెప్తారు. ఆ పార్టీలో పదవులను లేకపోతే కాంట్రాక్టులను రకరకాలుగా చెప్పి మా అధికారం వస్తే నీకే పెద్ద ఎత్తున పైకి చెప్పడము, ఆ 500 మంది 1000 మంది ఈ విధంగా ఆ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అక్కడ తోలించుకోవడము. వాళ్ళు కొంతమంది స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తారన్నమాట. ఆ గడ్డ వాడేసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలంతా ఒంటిపైన వేసుకొని ఆ తొక్క అయిపోయి నేను జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విడికేం చేశాడో అది వాడికిదా తెలియాలి, కానీ ఎవరు తెలిసే పరిస్థితి లేదు. ఆ విధంగా ఒక అంటే మీరు వైసీపీ కార్యకర్తల్ని స్లీపర్ సెల్స్ తో పోలుస్తున్నారు, ఉగ్రవాదులతో పోలుస్తారా మీరు? ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు బట్టలు ఇప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఒళ్ళు పెళ్లి వేసుకుని ఎగరడం ఏంది? అక్కడ ఏమన్నా రైతులు పరామర్శించడానికి వచ్చాడా? రైతుల సమస్యల కోసం మాట్లాడడానికి వచ్చాడా? రైతులు ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చాడా? ఏదో స్లీపర్ సెల్స్ లాగా బట్టలు తీసేసి వాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటే ఇదేదో తీవ్రవాదమా? అంటే నేను వేసుకున్నాను, మీరందరూ కూడా వేసుకొని గంజాయి దాగి ఊగండినే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చిన్నపిల్లకాయలు, వాళ్ళు గంజాయి తాగుతారు, వాళ్ళు మంటలు చేస్తారు, వాళ్ళు మానభంగాలు చేస్తారు, 18 ఏళ్ల వయసు పిల్లోడు వాడిని జైల్లో పెడతారా అంటాడు. కాస్త బుద్ధి తప్పేసి 40 సంవత్సరాలు ముస్లింని ఈ రోజు కాస్త రేపు చచ్చిపోతాడు, వాడిని గుద్దేస్తే ఈ రోజు ఏమైనా ఖర్చుపోతే గుద్దేస్తాడా అంటాడు. దీన్ని ఎంత ఎంకరేజ్ చేసేటే కదా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అది అందరూ కాదు, కొంతమందిని. ఎందుకంటే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో చేసేస్తాడు, మనం ఏదో ఉద్ధరించేస్తాడు, రాష్ట్ర ప్రజలు ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి ఒక భ్రమలో కొంతమంది కార్యకర్తలు, ఒక సెంటర్ పర్సన్స్ కార్యకర్తలు ఆ విధంగా ప్రవర్తిస్తారు. కానీ అందరిపై నేను చెప్పడం లేదు. కొంతమంది ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తాడు, మనం రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడు, మనకు న్యాయం చేస్తాడని చెప్పేసి మేము తిరిగినట్టు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు, కాదని చెప్పలేదు. కానీ కొంతమంది ఈ విధంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నాను లక్ష్మీనాథ్ గారు. రైట్.
వేణుగోపాల్ గారు మాట్లాడతాను మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయన తర్వాత కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందు మనం బొట్ల రామారావు గారు వైసీపీ నేతతో మాట్లాడదాం, అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్తే సార్. అండి రామారావు గారు మీరు మాట్లాడే ముందు అచ్చెన్నాయుడు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. రామారావు గారు నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి. ఎస్, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద అనేక విమర్శలు గుప్పించారు. ఇక్కడేమో మరోవైపు మీరు బల ప్రదర్శన చేయడానికి వచ్చారా, రైతుల కోసం వచ్చారా, మీరు వస్తే అలా చాలా విధ్వంసం జరుగుతుంది అని చెప్పి కూటమి నేతలందరూ కూడా ముప్పేట దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి రైతుల కోసం వచ్చినప్పుడు ఆయన మాట్లాడి రైతుల కోసం మాట్లాడి వెళ్ళాలి. ఆ ఏలలు, ఆ గోలలు, అదంతా కూడా వాంటెడ్లీ కావాలని మీరు బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పి కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఒక సంతోషకరమైన కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము బల ప్రదర్శన చేస్తున్నాము రామారావు గారు మీ దగ్గర బహుశా సిగ్నల్ లేదనుకుంటా, మీ దగ్గర వాయిస్ వినబడతలేదు, స్ట్రక్ అవుతుంది. మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారా? ఫోన్ ద్వారా అందుబాటులోకి రండి దయచేసి. మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంటా, మా దగ్గర నుంచి కాల్ వస్తుంది, ఫోన్ ద్వారా అందుబాటులోకి రండి సార్. ఎస్, రామారావు గారిని కలుపుదాము, ఫోన్ కలుపుదాము. ఈలోపు తిరుత్తూరు వేణుగోపాల్ గారు కంటిన్యూ చేస్తారు. వేణుగోపాల్ గారు చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి కూడా నేను రైతుల పక్షాన ఉంటాను, రైతుల కోసం పోరాడతాను, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు, ఏమంటారు మీరు? వేణుగోపాల్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి. వేణుగోపాల్ గారు మ్యూట్ తీయండి, అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోకి వెళ్ళారు. లేదు సార్, నేను మ్యూట్ లేదే. ఓకే, ఇప్పుడు వినబడుతుంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఈ రోజు గంజాయి అనే దాన్ని రాష్ట్రంలో పరిచయం చేసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో ఏ విధంగా ఎమ్మెల్యేలు అడ్డం పెట్టుకునేసి అదొక వ్యాపారం లాగా చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో గంజాయి, పాన్పరాగులు, గుట్కాలు, మందు వీటిని ఏర్లీ ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏదైనా గంజాయి కానీ పాన్పరాగు కానీ గుట్కా దొరకాలంటే చాలా కష్టం. అదే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూస్తే ఏర్లై పారింది. ఎక్కడ ఇంటికి గంజాయి, మద్యము, ఇలాంటి పాన్పరాగు, గుట్కాలు, ఇట్లా రకరకాల మత్తు పదార్థాలు అందించడము, వాళ్ళు ట్రాఫిక్ పెట్టుకోవడం, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని దాడి చేయడము, అదే విధంగా ఏ విధంగా అన్పార్ట్మెంట్ వాడడము, ఇవన్నీ చూసాం. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు అంటే ఈ రోజు అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్కన నిలబడాలనుకుంటే, అదే విధంగా రైతుల పక్షాన్ని నిలబడాలంటే వచ్చి శాంతియుతంగా వచ్చి ఆ నిరసన కార్యక్రమం తెలిపేసి దాన్ని మార్క్ చేసేసి పోవాలి. దాన్ని పక్కన పెట్టేసి నియోజకవర్గ జిల్లాలో ఉండే అందరినీ డబ్బులు పెట్టి తీసుకునేసి వాళ్ళకి మద్యం, మత్తు, గంజాయి ఎక్కించేసి ఊపుతూ సైలెన్సర్లకి ఏదైతే సైలెన్సర్లు చేసి ఆ సైలెన్సర్ సౌండ్తో, ట్యాక్లు, అరుపులతో ఆ రస్తేంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంది. రైట్, వేణుగోపాల్ గారు మాట్లాడతారు సార్ మీతో. మనతోటి కనెక్ట్ అయ్యారు ఫోన్ ద్వారా వైసీపీ అధికార ప్రతినిధి రామారావు గారు, బొట్ల రామారావు గారు. రామారావు గారు చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. రామారావు గారు మాట్లాడండి. ఎస్, రామారావు గారు మాట్లాడండి. వినబడుతుందా నా వాయిస్? నా పేరు అయ్యప్ప అండి. అయ్యప్ప గారు కనెక్ట్ చేశారా? రైట్, రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కనెక్ట్ అయ్యారు ఫోన్ ద్వారా, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్, అయ్యప్ప గారు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్నటి రోజున వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు. ఆయన గంజాయి మొక్కల్ని పెంచుతున్నారు కానీ వేరే పంటకి దేనికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వట్లేదంటే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కూటమి నేతలు మాత్రం బల ప్రదర్శన ఏంటి,
మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రకటించారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకుంటున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్యాకేజీని కూడా ప్రకటించాయని స్పష్టం చేశారు. 50,000 వడ్డీ లేని రుణాలను కూడా చెల్లిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇందులో వాస్తవం ఉందంటారా? యాక్చువల్గా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన పోరాటాన్ని అయితే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే అధికార పక్షాలు నిమ్మకి నీరెత్తినట్టున్నప్పుడు ఆ బాధ్యతల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు మాత్రమే ఉంటుంది. ఆ ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. రేపొద్దున్న టీడీపీ ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ కూడా చేసే పోరాటాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మొన్న రొయ్య మేతలు రేటు కొంత సిండికేట్ వ్యవస్థ తోటి బయలుదేరి కూటమికి అనుకూలంగా ఉన్న రైతులు వాళ్ళు మాత్రమే సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి 10 రూపాయలు అదనంగా కేజీకి పెంచుకుని ఒక సిండికేట్ వ్యాపారస్తులు రైతులను దగా చేస్తున్నారు. దాని మీద కూడా బేవార్లు కూడా మాట్లాడారు. అది మట్టికి వాస్తవం అండి. ఆ మాట్లాడిన తర్వాత ఆయన సప్పెట్టి ముందు రోజే 10 రూపాయల రేటు తగ్గించారండి. అంటే ఏ రకమైనా సరే ప్రభుత్వాలని ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు ఉంటుంది. దీని మీద అయితే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో తావులేదు. కేవలం ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా ఎజెండాలతోటి పర్సనల్ గా టార్గెట్ చేయడం అనేది నేను ఖండిస్తూ ఉన్నానండి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బల ప్రదర్శన చేస్తున్నారు కానీ ఆ మాట్లాడే విషయంలో ఎక్కడ కూడా విపరీతంగా జనాలు రావడం, ఆ జనాలందరూ పక్కన ఉన్న షాపుల వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందంటారా? సార్, టీడీపీ చేసే అసత్య ప్రసరణ అయితే నేను ఖండిస్తూ ఉన్నా. నేను చూస్తూ ఉన్నానండి. నాకే సిగ్గేస్తుంది, నాకే అసహ్యం వేస్తుంది. వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి అధికారం పెట్టుకుని వీళ్ళకి వెళ్ళే సెల్ఫ్ గోల్లో పడుతున్నారండి. మొన్న ఒక ఎస్సీ మహిళ యొక్క నైటీని తన భర్తే చించేసి దాన్ని టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అని సిగ్గుచేటు. నిన్నటికి నిన్న అక్కడ క్లౌడ్ పెరగడం వల్ల అక్కడ షాప్ మీద పడ్డారు. దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతం చేశారు. తర్వాత ఆ మహిళ నేను వైసీపీ సంక్షేమం తోటి నేను బతికాను, నాకు చాలా పథకాలు లబ్ధి పొందాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇటువంటి సెల్ఫ్ గోల్లు లేని ప్రచారాన్ని వైసీపీ మీద ట్రోల్ చేయడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే సెల్ఫ్ గోల్ ఆలే పడుతున్నారండి. మొన్న చూసారా, మొన్న దళిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి అన్నారు. వెంటనే అదే వీడియోలో తన భర్తే తన నైటీని చింపినటువంటి వీడియోలని వైసీపీ వాళ్ళు బాహాటంగా పబ్లిక్ కి ప్రజెంట్ చేశారు. అంటే ఎంత నీచంగా దిగజారిపోతున్నారంటే పాలసీ మేకింగ్ మీద మాట్లాడమనండి. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా దాన్ని పోస్ట్ చేశారు. ఏది నిన్న షాప్ మీద పడ్డది. ఆవిడ ఇచ్చిన వీడియో మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, కూటమి ప్రభుత్వం పాలన బాగోలేదు, నేను అన్ని పథకాలు వస్తాయని చెప్పి ఆ వీడియో వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అటువంటి విషయాలు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఎలాంటి అవినీతులు పాల్పడ్డారు, ఆయన వల్ల రాష్ట్రానికి ఏ నష్టం జరిగింది, అవి ట్రోల్ చేయండి. లేని ప్రచారాన్ని ట్రోల్ చేసి సెల్ఫ్ గోల్ తీసుకుంటున్నారు. అయ్యప్ప గారు, ఈ మధ్య రాజకీయ పార్టీలన్నీ సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు అయిపోతున్నాయి అంటారా? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది సెల్ఫ్ గోల్ అని. అదేవిధంగా ముద్రగడ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పాడి పట్టుకుంటే పొద్దున పూట వెళ్ళి అంబటి రాంబాబు గారు చేసిన యాక్షన్తో అక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా సెల్ఫ్ గోల్ పడింది అనుకోవచ్చా? ఎందుకంటే తన కూతురు చూడడానికి వెళితే అడ్డుకుని పోలీసులు తొయ్యిపోయిన అంబటి రాంబాబు గారు కూడా నిజంగానే సెల్ఫ్ గోల్ పడిందంటారు వైసీపీ పార్టీకి. నేనైతే ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నానండి. అసలు క్రాంతి గారిని క్రాంతి గారిని అడ్డుకున్నది వారి కుటుంబ సభ్యులే. అప్పటికి ఇంకా అంబటి రాంబాబు గారే రాలేదు. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి, అబద్ధాలను అబద్ధాలు. అక్కడ జక్కపూడి రాజా గారు అండ్ ఫ్యామిలీ ఉండి నానా అడావిడి చేశారని కూడా బైట్స్ వీడియోస్ కూడా వచ్చినాయి కదా. అది ఎప్పుడు అంటే అసలు ముద్రగడ క్రాంతి గారు వచ్చినప్పటికీ నేనే అక్కడే ఉన్నానండి. పొద్దున్న 6 గంటలకి ముద్రగడ క్రాంతి గారిని పంపించింది వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ముద్రగడ గారి ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రమే తప్ప వేరే వ్యక్తులు ఎవరు అడ్డుకోలేదు. పోలీసులే స్వచ్ఛందంగా పంపించారు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నా. ఈ అబద్ధాలని తండ్రి కొడుకు మధ్య పెట్టి అబద్ధ ప్రచారాలను అయితే నమ్మొద్దు, అది మటుకు వాస్తవం. ఇంకొకటి అయితే వాస్తవం, ముద్రగడ కుటుంబ సభ్యులు చెప్పారండి మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని. అది వాళ్ళు వినకుండా చేస్తూ ఉంటే అంబటి రాంబాబు గారిని పిలిచి వాళ్ళు చెప్తే అంబటి రాంబాబు గారు అడ్డుకున్నారు తప్ప
వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించడం, సావుల్లో కూడా రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు. ఇప్పుడు టీడీపీ కూడా అలా రాజకీయాలు చేస్తున్నాయి. అది తప్పది. నేను వాస్తవంగానే చెప్తాను. నేను ఆ రోజు ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వైసీపీ ఏదైతే నిన్న పొగాకు రైతుల్ని కిడ్నాప్ చేసిందో దాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. సెల్ఫ్ గోల్ అన్నారు చూసారా, ఆ సెల్ఫ్ గోల్ ఎక్కడ పడ్డదంటే 18 ఏళ్ల పిల్లవాడు మాత్రం ఏదో తెలుసో తెలియకో ఏదో యాక్సిడెంట్ చేస్తే జైల్లో పెట్టారు, కక్ష సాధింపు అన్నారు. అదే 18 ఏళ్ల పిల్లవాడు శ్రీను అనే ఒక వ్యక్తి కోడి కత్తితోటి ఏదో చిన్న దాడి జరిగిందని అప్పుడు ఆనాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టలేరు? అది సెల్ఫ్ గోల్ అండి. ఈ నెల్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం పోయి ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ వ్యక్తిని పరామర్శించడం అనేది అది సెల్ఫ్ గోల్. మళ్ళీ పైగా నిందితులకి సపోర్ట్ చేస్తూ ఆయన ప్రచారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా తప్పు. ఇప్పటి వరకు ఆ బాధిత కుటుంబాలను ఆదరించింది లేదు, పరామర్శించింది లేదు, వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించింది లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా నిందితులకి కొమ్ముగాస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది సిదిరి అప్పలరాజు గారి విషయంలో ఏదైతే యాదవ్ కుటుంబం నష్టపోయిందో దానికి నష్టపరిహారం ప్రకటించకుండా చేసిన విషయం అయితే నేను తప్పుపడతాను. అయ్యప్ప గారు, ఏదైతే మేము రైతులను బాగా చూసాం, అది రైతు ప్రభుత్వం, గతంలో మేము రైతులను ఎంతో అద్భుతంగా ఆదుకున్నాం అని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలో వాస్తవం ఉందంటారా? సార్, ప్రతి ప్రభుత్వంలో కూడా రైతుల పట్ల కొంత అయితే తప్పులైతే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సర్వేల్లో భూములు సరిగ్గా ఆన్లైన్ అవ్వక, వాళ్ళ భూములు తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్కించడం, ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఎక్కించడం, రకరకాల కారణాలతో పట్టాదారి పాస్బుక్ లో ఉన్న పొలాన్ని ఒకరి పేరు మీద ఇంకొకరు తారుమారు చేయటం, ఇట్లాంటి చాలా తప్పిదాలు జరిగాయండి. అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదంగా అంటే కూడా అక్కడ కింద పనిచేసినటువంటి విలేజ్ సర్వేయర్లది చాలా పొరపాట్లు ఉన్నాయండి. నేను ఎక్కువ మొత్తంలో నాకు ఈ మధ్య ఒక అడ్వకేట్ గా నాకు సార్ మా పొలం గతంలో ఇంత ఉండేది 1B తర్వాత పొలం ఇంత అయిపోయింది అని చెప్పి అలా రైతులు ఆ విషయంలో అసంతృప్తిగా అయితే చాలా వరకు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే దేవాలయ భూముల్ని కబ్జాలకు గురయ్యాయో ఆ భూములకి శాశ్వత పట్టాలు ఇవ్వటం, తర్వాత సింహాచలం అప్పన్న భూములు దోచుకోవటం, ఇటువంటివన్నీ కూడా కొన్ని తప్పిదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే చాలా జరిగాయండి. వాటిలన్నింటినీ కూడా నేను ఖండిస్తూ ఉన్నా. అలాగే రైతులకి ప్రొక్యూర్మెంట్ ధర, ఫస్ట్ మద్దతు ధర కానీ ఇటువంటి ప్రకటించడంలో కూడా ఆ ప్రభుత్వం కూడా విఫలమైంది. ఆనాడు రైతులకి వరికి మద్దతు ధర ఇవ్వటం. ఇంకొక విషయం ఏంటంటే, రైతుల విషయంలో ధాన్యం కొనుగోలు చేసేవారు కానీ ఆ డబ్బులు సరైన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అకౌంట్లో జమ చేసేవారు కాదు. ఆ డబ్బులు వేరే వ్యక్తులకి వేరే అవసరాలకి మళ్లించడం ఇటువంటివి చేసేవారు. దానివల్ల కూడా చాలా వరకు రైతులు పంట పండించేటప్పుడు మళ్ళీ ముందు పంట యొక్క డబ్బులు రాక నెక్స్ట్ పంట వేయలేకపోవటం, ఇటువంటి చాలా ఇబ్బందులు పడిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. ఆ రకంగా ఇబ్బందులు కలిగినాయి. కానీ మిగతా విషయాల్లో ఒకటి మట్టికి బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక గొప్ప విషయం ఏంటంటే, విలేజ్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకురావటం వల్ల పంట నమోదు జరుగుతుంది. పంట నమోదు ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి రైతులకి ఏదైతే లబ్ధి చేకూర్చేటువంటి పథకాల ద్వారా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ 13,000 రూపాయలు వేస్తున్నాయి, జమ అయ్యాయి. ఈ రకంగా ఉపకారం అయ్యింది. కానీ ఆ డబ్బులు మటుకు ఇన్ టైంలో రైతులకు అందించడంలో అయితే ఆ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే విఫలమైంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే, విలేజ్ సర్వేలు తీసుకొచ్చారండి. ప్రతి గ్రామంలో రైతులకి మండల సర్వేల దగ్గర తిరిగేవారు గతంలో. ఆ వ్యవస్థ లేకుండా విలేజ్ల్లోనే సర్వేలు నిర్వహించేటువంటి ఒక మంచి వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక మంచి వ్యవస్థ అండి. ఆయన చేసింది ఏంటంటే, వరి రైతులను ఆదుకోలేదు. అలాగే ఆయన హయాంలో 2 తుఫాన్లు వచ్చినాయి, భారీ తుఫాన్లు. ఆ తుఫాన్లకి నష్టపరిహారాన్ని కూడా ఆ ప్రభుత్వాలు ఇవ్వలేదండి. రైట్. చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్ మీ అభిప్రాయాన్ని. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే రైతులకి అన్యాయం జరుగుతూనే ఉందండి. ఇప్పుడు ఏ రకంగా అయితే టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఈ రొయ్యల మేతలను వీటిని పెంచేసి అధిక రేట్లకు అమ్ముకోవటం, ఇవన్నీ నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కూడా మొన్న గాలులు వేసి చాలా పంటలు నష్టపోయారండి. ఆ రైతులను ఇంతవరకు ఆదుకోలేదు. అలాగే సంక్షోభంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి ఆయన అచ్చెన్నాయుడు గారు కనీసం
ఎంత నికర పంట పండించవచ్చు, ఎంత నీరు అవసరం, ఇటువంటి ఏమీ చేయకుండా పంటలు లేటుగా ఊడుస్తున్నారండి. ఇప్పుడు చూసారు వరి పంట ఇప్పుడు లానినో కారణంగా వర్షాలు లేవు, దీనివల్ల విపత్తు కారణంగా వాడుతున్నారు. దాంట్లో ప్రభుత్వం ప్రజలని రైతుల్ని అప్రమత్తం చేసి విడతల వారీగా నీరు వదలాలి, ఎప్పుడు పంట వేయాలనేది వాళ్ళకి రైతులకి సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పిదం అండి. ఇంకొకటి ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తులో కుంభకోణాలు బోళ్ళంత తినేశారండి. ఆనాడు అహ్మద్ బాబు అని చెప్పి వ్యవసాయ శాఖకి కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ గా ఉండి 2,500 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కోఆపరేటివ్ సొసైటీల సంఘాల ఉద్యోగులే ఆరోపించి అచ్చెన్నాయుడు దగ్గరికి తీసుకెళ్ళినా కానీ ఇంతవరకు పరిష్కరించలేదు. గతంలో పప్పు బెల్లాల కింద జగనన్న నేస్తం అని చెప్పి పప్పు బెల్లాల కింద 400 కోట్ల రూపాయలు కోఆపరేటివ్ సొసైటీల యొక్క సొమ్ముల్ని వాడేసుకున్నారు. కోఆపరేటివ్ సొసైటీలని కంప్యూటరీకరణ చేస్తానని చెప్పి ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కంప్యూటరీకరణ చేయకుండా అహ్మద్ బాబు అనే వ్యక్తి తన భార్య పేరుని తప్పుడు కంపెనీలు సృష్టించి ఒక 2,500 కోట్లు అవినీతి చేశారని స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ సంఘాలు ఆరోపించినా కానీ ఆ వైసీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ కానీ దాని మీద యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటనేది మీ ఛానల్ ద్వారా నేను 2 ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఆ కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి చేసినటువంటి కోఆపరేటివ్ కమిషనర్ అహ్మద్ బాబుని తక్షణమే సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఆ డబ్బుల్ని రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకి 2,500 కోట్లు రాబట్టాలని చెప్పి నేను కోఆపరేటివ్ సొసైటీ సంఘాల ఉద్యోగుల తరఫున అలాగే కోఆపరేటివ్ సొసైటీలో ఖాతాలు ఉన్నటువంటి రైతుల తరఫున కూడా నేను మద్దతు తెలుపుతున్నాను. రైట్, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు కోటిపల్లి అయ్యప్ప గారు. ఎస్, విఎస్ఆర్ చౌదరి గారు ఏమంటారు? మీ ప్రభుత్వం మీద కూడా అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి, ఏమంటారు? మా వ్యవసాయ శాఖ మంత్రి పొగాకు రైతులకి $25 బిలియన్ 340 కోట్లు 50 రూపాయలు రుణం ఇచ్చేదానికి విలువైనారు. లోన్ లేకుండా వడ్డీ లేకుండా రైతులకి $20 మిలియన్ పొగాకు కొన్నారు. ఇన్ని మీరు చేస్తున్న ప్రభుత్వం. కానీ జగన్ రావద్దు, పేదలకు రావద్దు, మాకు చుక్కలు కనబడతాయి అని ఎదుర్కొంటాము. ఏపీ ప్రజలు జగన్ పరన్న 10%గానే ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా అమ్మలేసుకుంటారో లేదండి, దారుణం, మరీ దారుణం ఇది. ప్రదర్శన చూస్తే అమ్మలేసుకోకుండా ఆడుకుంటారు, అమ్మలేసుకుంటా అని ఈ ప్రదర్శనలో. కాబట్టి ఇవే కాకుండా రోడ్లపై జనాలు ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి పెద్ద విషయానికి పరిగ్రహమని స్పష్టంగా చెప్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పొగాకు రైతుల గురించి ఏం తెలియదు మనిషికి, కాబట్టి తెలుసుకోమని చెప్తున్నాం. మేము పొగాకు నేను 1 కిలో కూడా వాళ్ళ గవర్నమెంట్ కొనలా, మేము కొన్నాం. వాళ్ళు చెప్పండి లెక్కలు కావాలంటే వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఉండేప్పుడు 1 కిలో కూడా పొగాకు రైతు కొనలా. మేము ఇప్పుడు కొన్ని మిలియన్ల టన్నుల పొగాకు కొంటున్నాం. ఈరోజు పొగాకు రైతు వస్తే మీరు ఆ బెండ్లు ఎత్తుకుపోవడం, తొక్కేయడం, ధ్వంసం చేయడం, దౌత్యం చేయడం, అరాచకం చేయడం, ప్రొవిటీషన్ చేయడం అవసరమా? కాబట్టి జనాలకు రావద్దని చెప్పి తండ్రి పెట్టి చెప్తున్నా సార్. రైట్, చౌదరి గారు మనతోటి రామారావు గారు జాయిన్ అయ్యారు, ఫోన్ ద్వారా జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు ఏమంటారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేస్తున్నారు తప్పితే రైతుల గురించి ఆయనకేం తెలుసు అసలు అని చెప్పి మాట్లాడాలి, ఏం చెప్తారు మరి? చాలా సంతోషం అండి. కూటమి ప్రతినిధులు మా పార్టీ అధినేత కానీ మా పార్టీ కానీ బల ప్రదర్శన చేస్తుంది అనే మాట అనే పదం వాళ్ళు వాడుతున్నారంటే ఖచ్చితంగా మేము బలంగా ఉన్నామనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకి ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నటువంటి అంశం ఉంది. పొగాకు రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు అది మరీ దరిద్రమైనటువంటి అంశానికి దారితీస్తా ఉందండి. ఎందుకంటే గతంలో వీళ్ళు 4.0 అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన చెప్పుకుంటున్నటువంటి అంశం చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి విరుగుడుగా ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చి ఏదైతే మార్క్ఫెడ్ సంస్థకు కొన్ని వేల కోట్ల రూపాయలు రుణాన్ని మంజూరు చేయించి మార్క్ఫెడ్ ద్వారా మార్కెట్ లో పోటీ పెట్టి వేలం కేంద్రాల్లో సీటుగా నిలబడి రైతుకు మద్దతు ధర, కనీస మద్దతు ధర వచ్చేదానికి కృషి చేయడం జరిగింది. తద్వారా రైతు రంగం యొక్క బాధలను తీర్చడం జరిగింది. మరి నేనేం చెప్తున్నారంటే కిలోకి 20 రూపాయలు మేము సహాయం చేస్తామంటాడు. ఎవరికి కావాలి? ఈ యొక్క ముష్టి వేసేదానికి, ముష్టి తీసుకునేదానికి రైతాంగం ఏమాత్రం సహించటం లేదు, ఏమాత్రం ఒప్పుకోరండి. రైతాంగం యొక్క ఆలోచన విధానం, రైతుల యొక్క
సాంప్రదాయ జీవన విధానం వీళ్ళకి అర్థం కావట్లేదు. పైపెచ్చి ఈ మధ్య 50,000 రూపాయలు రుణం లేని రుణాన్ని మంజూరు చేయిస్తారట. అంటే ఇక్కడ మన రైతుల యొక్క జేబులు కొట్టి మరలా వాళ్ళకి అప్పు ఇస్తారండి. ఎంత దుర్మార్గం అండి. అసలు ఇక్కడ సరాసరి చూస్తే ధర కనీసం 300 రూపాయలు ఉండాల్సినటువంటి కిలో ధర ఈ రోజు 180 రూపాయలకు దిగువన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరాసరి ధర చూస్తే 100 రూపాయలు కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది రైతుకి. కనీసం అది ఆలోచన చేయకుండా వీళ్ళ యొక్క విధానం ఏంటంటే రైతాంగానికి పుట్టి ముంచాలనేటువంటి అంశం. వీళ్ళు ఏం చేశారంటే యూరియా అంశంలో కానీ, విత్తనాల సబ్సిడీ అంశంలో కానీ, పనిముట్ల సబ్సిడీలో కానీ నేలమేషాలైతే రైతాంగాన్ని ఇప్పటికే కుదేలు చేసినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. యూరియా అంశం రాష్ట్ర ప్రభుత్వం ఉందంటారా? యూరియా దేశవ్యాప్తంగా కూడా కొరత ఉందిగా, యూరియా కొరతను కూడా దీనిలో వేసేసారంటారా మీరు? ఖచ్చితంగా అండి. వీళ్ళ నాయకులు జామాయి చెట్లకు లేకుంటే ఇంకొక వ్యాపార రీత్యా యూరియాను దారి మళ్లించారనేటువంటి అంశం మనకి ప్రస్ఫుటంగా కనిపించింది కదండి. వీడియోలు కూడా వచ్చాయి కదండి, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారు కదండి రైతులు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద కనీస ప్రేమ గాని వాళ్ళ యొక్క బాధలు తీర్చాలని లేదు. వ్యవసాయం దండగానేటువంటి మూల సూత్రంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది కాబట్టి రైతాంగం యొక్క సమస్యలు పట్టవు. అచ్చెన్నాయుడు అయితే ఆయన అసలు రైతు సమస్యలు తెలిసినటువంటి అచ్చెన్నాయుడు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, మీరు మాట్లాడితే కానీ అందుబాటులో ఉండండి. అచ్చెన్నాయుడు గారు బయట ప్లే చేయండి ఒకసారి. అధికారంలో ఉన్నారు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండే? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు. ఎఫ్సివి పొగాకు 2019లో నోట్ దిస్ పాయింట్ రాసుకోవాలి. పాత్రికేయులకు కోరుతున్నాను, వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. తప్పుంటే నిలదీయండి, అడగండి. మళ్ళీ చెప్తాను. 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఎఫ్సివి కేజీ 140 రూపాయల రేటు ఉండేది. 2020 ఏమంటారు? గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇవన్నీ తెలవ్వా అని మాట్లాడుతున్నారు. రామారావు గారు మిమ్మల్ని అచ్చెన్నాయుడు కానీ బాధ్యత లేని వ్యాపారవేత్త అండి. ఆయన వడ్డీ వ్యాపారి. రైతు సమస్యలు కానీ వ్యవసాయం కానీ తెలియనటువంటి వ్యక్తికి ఈరోజు వ్యవసాయ శాఖ, అట్లాగే సహకార శాఖ, దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ శాఖ కానీ, ఆక్వా కానీ ఈ యొక్క శాఖలను కట్టబెట్టడం వల్ల పశుసంవర్ధక శాఖ కట్టబెట్టడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేనటువంటి అంశం ఉంది. రూల్ ఉందా అంటే ఒకవేళ మీరు చూపిస్తే 4,000 చూపిస్తేగా గతంలో మీరు మంత్రులుగా ఇచ్చిన అంబటి రాంబాబు గారికి ఆయన శాఖ గురించి, నీటిపారుదల శాఖ గురించి ఏమైనా తెలుసా సార్? ఇక్కడ ఒక అంశం అండి, నీటిపారుదల శాఖ కానీ మిగతా అంశాలు కానీ అధికారుల ద్వారా దీనికి ఎక్కడా కూడా ఈ శాఖ మీద పట్టు లేదు. పైగా గొడ్డల పార్టీ అధ్యక్షుడు అంటున్నాడే, వీళ్ళది ఐస్ కత్తి పార్టీ అండి. ఐస్ కత్తి దించేటప్పుడు సమ్మగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. తర్వాత సాక్ష్యాధారాలు లేవని చెప్పి వీళ్ళ యొక్క దబాయింపులతోటి మరింత వీక్ అవడం తప్ప వీళ్ళు మరొకటి లేదు. మరింత ప్రజా వ్యతిరేకత, మరింత రైతుల యొక్క వ్యతిరేకత మూట కట్టుకోవడానికి వీళ్ళ నోర్లు మిగులుతున్నాయి. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ వికృతానందం, వీళ్ళ క్షుద్ర రాజకీయాలు ఇక ఏమాత్రం చెల్లవు. ప్రజలకు అర్థమైంది. ఇప్పటికే సూపర్ 6 కాడ నుంచి 140 పథకాలు మేము అమలు చేసేసాం.
అయిపోయిందని చెప్పుకున్నటువంటి నీతి బాహ్యమైనటువంటి రాజకీయం ఎవరు చేస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తున్నటువంటి అంశం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పటికే ప్రజలు చేదరించుకుంటున్నా కూడా ఏ మాత్రం కూడా చలనం లేదు. కేవలం ఇలా గాడి నింపుకోవడానికి దాహంతో అవినీతి అక్రమాలతోటి ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ప్రజల కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించిన పాపాన పోవట్లేదు. మరి మీరు ఈ మారారా? పరిస్థితులు Next ప్రజలందరూ కూడా next తిరగబడుతున్నారు. election-లోకి ఖచ్చితంగా వీళ్ళకి కాదు సార్. ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైందని రామారావు గారు, హెచ్చరించిన వచ్చే- వీళ్ళకి చేమకుట్టినట్లేదు. ముద్ర నిద్ర నటించి అవినీతి అక్రమాలకు పాల్పడి పొగాకు గుత్తాధిపత్య సంస్థల దగ్గర వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ఈ పాపాత్ములను ఖచ్చితంగా ప్రకృతి, భగవంతుడు, ప్రజలు అందరూ కలిసి శిక్షిస్తారని చెప్పేసి ఇప్పుడు కూడా మేము అయితే చెప్తున్నాం. రామారావు గారు, వీళ్ళు మీరు గతంలో ఏవైతే తప్పులు చేశారో, ప్రజలను పట్టించుకోలేదో, కనీసం రోడ్లు కూడా వేయలేదనే కదా మీరు గతంలో మీరు సంక్షేమ పథకాలు బాగా చేశారు, సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చారు. అదేవిధంగా సచివాలయాలకి, విద్యా సంస్థలకి కొంత చేశారు. ప్రతి ప్రభుత్వం కొన్ని మంచులు చేస్తుంది, కొన్ని చెడు చేస్తుంది. రెండింటి గురించి మాట్లాడుకుని బ్యాలెన్స్గా మాట్లాడుకోవాలి. అయితే ఇదే సమయంలో మీరు ఏవైతే తప్పులు చేశారో, ప్రజలకి కడుపు నిండా బిర్యానీ పెడదాం అనుకున్నారు, కానీ ఆకలేసిన తర్వాత ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు మంచినీళ్ళు మర్చిపోయారు మీరు. అలాంటి తప్పుల్ని సరిదిద్దుకుని ఈసారైనా మీ ప్రభుత్వం స్టార్ట్ అయ్యాలంటే ప్రజలకి నమ్మకం కలిగిస్తారా? అసలు మీరు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తారు, ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వెళ్తారు? మీకు ఒక క్లారిటీ ఉందా? మేము ప్రజాక్షేత్రంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా ఉన్నాం. ఇప్పటికే వందలాది వేలాది సమస్యల మీద మా నాయకత్వం గాని, మా కార్యకర్తలు గాని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడే వీళ్ళు దిగొచ్చి ఈ రోజు కొంచెమైనా సరే ఉంటున్నారు తప్ప ఇప్పటికే లా అండ్ ఆర్డర్ గాని, ప్రభుత్వ పాలనలో గాని పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి అంశము కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఎన్సీఆర్బీ గాని, అట్లాగే నీతి ఆయోగ్ గాని అక్షంతలు వేసినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. అట్లాగే మనం చూసుకుంటే ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు పెంచిమీరిని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సహించే పరిస్థితి లేదు. వీళ్ళ అక్రమ పాలన, అవినీతి పాలనను ఖచ్చితంగా అడ్డుకుంటాం. అందుకే వీళ్ళు బల ప్రదర్శన చేస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకి వస్తే పట్టుమని 100 మంది రావట్లేదు. అదే మా నాయకుడు వస్తే వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి, స్వచ్ఛందంగా తరలిస్తున్నటువంటి దాన్ని వీళ్ళు చూసి ఓర్వలేక వెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు. వీళ్ళ పాలనలో అవినీతి తప్ప, ధనదాహం తప్ప మరొకటి లేదు. అర్థం ఉండాలి కదా. 2024 ఎన్నికలకు ముందు కూడా లక్షలాది మంది తరలి వచ్చారు, లక్షలాది మంది, కోట్లాది మంది తరలి వచ్చారు. ఎలక్షన్ ముందు రామారావు గారు, మీరు పట్టుమంది 10 మంది రాలేదంటున్నారు కదా, ఏ రకంగా 4 సార్లు ముఖ్యమంత్రి అవుతారు? మేనేజ్మెంట్ ద్వారా అవుతాడని ముఖ్యమంత్రి అబద్ధాల ద్వారా, ఐటీడీపీ వాళ్ళ ద్వారా అబద్ధాల ప్రచారం చేయించాడు. మేము ఇప్పుడు ఒకటేనండి, నేను ఉదాహరణ ఒకటే చెప్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే, వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం, వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే తీసుకొస్తే దాన్ని కేవలం అడాప్ట్ చేసుకుంటే దాని ద్వారా భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోతారని చెప్పేసి విష ప్రచారం చేసి ఈ రోజు మమ్మల్ని అనుసరిస్తున్నారు కదండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వివాదాలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్తే వెంకటేష్ బాబు పిలుపు ఏమిచ్చాడు అడ్వకేట్స్ ద్వారా. ఎందుకంటే అడ్వకేట్ కేసులు అనేది ఈ యొక్క భూ సమస్యలు లేకపోతే తప్పుదైనటువంటిది ప్రచారం చేసి ప్రచారం చేసినటువంటి మాట వాస్తవం కాదండి. ప్రజలు గ్రహించారు, వీళ్ళని ఖచ్చితంగా పేదరించుకుంటున్నారు. ప్రజల్లో రామారావు గారు, ప్రజలు ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళని ఆందోళనలో కూర్చోబెడతారు. రైట్, మీరన్నట్టే కూటమి ప్రభుత్వం మీద కోపం వస్తే వాళ్ళని కూడా దించేస్తారు, ఏ డౌటు లేదు. దానిలో ప్రజలకు నచ్చితే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు, నచ్చకపోతే అధపాతాళానికి తొక్కేస్తారు. దీనిలో మీరు అధపాతాళానికి 150 పైగా సీట్లు వచ్చినాయి. ఎందుకు మీరు ఒక్కసారి పునర్విమర్శ చేసుకున్నారా, ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎప్పుడు వాళ్ళు అసత్య ప్రచారాలు చేశారు అంటే ప్రచారాలు చేసినంత మాత్రాన జనాలు నమ్మేస్తారా? జనాల్ని అంత వెర్రి పుష్పాలుగా చూస్తున్నారా మీరు? జనాన్ని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్రి పుష్పాలు చేయదండి. ప్రజాభిప్రాయాన్ని మేము శిరసా వహించి గౌరవించి మేము మా పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ మీరే చెప్పినట్లు మేము చెప్పుకోలేకపోయాము. దాన్ని విషపూరితమైనటువంటి విధానంతో కుట్రపూరితంగా ప్రచారం చేశారు. అట్లాగే మా కార్యకర్తలు కొంతవరకు ఈ యొక్క వాలంటీర్ల విధానం మీద కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ వాలంటీర్లను కూడా లోపరుచుకోవాలనే చేసినటువంటి తాపత్రయం మనం చూసాం. 10,000 రూపాయలు వాలంటీర్లకి వేతనం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పేసి వాళ్లకు
ముందు చేసి చూపించారు కదంటే మళ్ళీ వాలంటీర్లకి ఒక శాఖను కూడా కేటాయించేసేస్తారండి. చూపించారు సార్, ఏం చేద్దాం గ్రామ మరి? సచివాలయ మీ శాఖకు అంబటి రాంబాబు డోలా గారేమో- బాలవీరాజన్ రామారావు గారు, సాంఘిక మీ అంబటి సంక్షేమ శాఖ రాంబాబు మంత్రికి గారేమో ఆ శాఖను అప్పగించి రామారావు గారు, ప్రజలను రామారావు గారు. కాదు సార్, ఉద్యోగులు రామారావు గారు కాదా ఒక్క మాట వినాలి, ఒక్క మాట వినండి రామారావు గారు. ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు సామాన్య ప్రజలైతే పని చేసేవాళ్ళేమో, వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అంటే ఆ పార్టీ ప్రభుత్వం ఎందుకు చేస్తే చెప్పండి పార్టీ కార్యకర్తలకి. మీ అంబటి రాంబాబు గారు చెప్పాల్సింది న్యూస్ టాకింగ్ చేయొద్దు. వాలంటీర్ల పనితనం బేసిక్ గా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసించాయి. దాన్ని మొట్టమొదటి నుంచి విమర్శించినటువంటి ఈ యొక్క కూటమి నాయకులు తదుపరి ఎన్నికల సమయానికి చాలా హామీలు, ఉత్తుత్తి హామీలు ఇచ్చినటువంటి దాంట్లో వీళ్ళకి ఒక హామీ ఇచ్చారు. అట్లాగే సూపర్ 6 పేరుతోటి అబద్ధాలండి. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 చొప్పున ఇస్తామని చెప్పేసి ₹1 ఇచ్చారు చెప్పమనండి. ఈరోజు మహిళలకు కూడా 50 సంవత్సరాలు నిన్నటువంటి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి 18 నుండి 50 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల ₹1,500 చొప్పున ఇస్తామని చెప్పేసి ₹1 కూడా ఇవ్వలేదండి. అట్లా గ్యాస్ సిలిండర్ల మోసం, పెన్షన్ల పంపిణీలో మోసం. ఒక కొత్త పెన్షన్ ఇచ్చారు చెప్పనండి, ఒక కొత్త ఇల్లు ఇచ్చారు చెప్పమనండి. చేసే అవకాశం ఉంది. రామారావు గారు, మీరు 5 ఏళ్లలో సిపిఎస్ రద్దు చేస్తున్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఆ తర్వాత ఉద్యోగాలు అన్నారు, మీరేమన్నా చేయగలిగారా? మద్యపాన నిషేధానికి మద్య విమోచన ప్రచార కమిటీ తీసుకొచ్చాం, మద్య పాలసీని ట్రాన్స్పరెంట్ బదుల్లో తీసుకొచ్చాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు వికట ప్రచారం, విస్తృత ప్రచారం చేసి, విష ప్రచారం చేసి మద్యం ఏదో కల్తీ జరిగిందని చెప్పేసి అబద్ధాలు మయం చేశారు. కల్తీ మద్యం ఎవరైనా చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారు కాదా ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నారు చెప్పండి. ఏ అంశంలో కూడా వీళ్ళు పరిశీలత లేదు. డిఎస్సీ అంశంలో చేసినటువంటి పొరపాటుతోటి వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయామని చెప్పేసి ఆలోచన చేస్తుంటే దాని మీద విషప్రాతలు, విష ప్రచారం ఈ యొక్క ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నటువంటి అంశం. అట్లాగే విద్యాశాఖలో 10th క్లాస్ విద్యార్థులకు గత సంవత్సరం ఏదైతే చక్కెర వ్యవస్థను తీసేసినందువల్ల వాళ్ళ మార్కులు తగ్గిపోయి వాళ్ళు ఫెయిల్ అయిపోతే వాళ్ళ ఆత్మహత్యలకు పూనుకున్నటువంటి అంశము ఇది లోకేష్ గారి వైఫల్యం కాదండి. మేము వెంటనే లోకేష్ రాజీనామా కోరుతుంటే వీళ్ళకి చెమట్లు పడుతున్నాయి. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే తన లోపం కోసం పట్టుబట్టి మా మంత్రి పదవి అట్టిపెట్టుకుని ఉంటే ఈ యొక్క ఉద్యమం ద్వారా ఏదైతే రాజీనామా చేశారో అదే విధంగా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతున్నాం. అట్లాగే రైతాంగానికి మద్దతు ఇవ్వలేనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, బుద్ధి లేనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, నాటి చెట్టు అంటున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. సార్, చివరిగా చెప్పండి, పొగాకు రైతులకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఈసారి జనాలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? చివరిగా చెప్పండి. జనం నమ్మటం కాదండి, జనం హృదయంలో మా నేత ఉన్నాడు. మీరు ఎవరైనా సరే పొగాకు రైతులతోటి ఒకటి సార్, ఇక్కడ డిబేట్ కూర్చున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అబద్ధాలు తీసుకోవద్దు. పొగాకు రైతులను కదిలించండి, వెళ్ళి మీడియా వెళ్ళి ప్రతి పొగాకు రైతులు కదిలించండి. తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి ఓట్లు వేయించినటువంటి నాయకులు గాని నేతలు గాని వచ్చి బూతులు తిడుతున్నటువంటి విధానం ఈ రోజు మనకి గ్రౌండ్ లో ఉందండి. మీరు అది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. గ్రౌండ్ లో వీళ్ళ మీద కారాలు మీరాలు నోరుతున్నారు. తప్పించుకు తిరిగి ఇట్లా మీడియా ముందు మాట్లాడటం తప్ప, సిగ్గులేని మాట తప్ప వీళ్ళకి కనీస రైతుల పట్ల గౌరవ మర్యాద లేదని అర్థమవుతుంది లెక్క విష ప్రచారంతో. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ రామారావు గారు. ధన్యవాదాలండి. వైఎస్ఆర్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute. కిలో పొగాకు కొన్న రైతులు కూడా వీళ్ళ గురించి మాట్లాడే అర్థం కదా. వాళ్ళ గవర్నమెంట్ లో పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు మేలు చేసి ఏం చేసి చెప్పాలండి, అది చెప్పరు, ఏదైనా దాటేస్తారు. పూర్తిగా బలపరిచిన వాళ్ళు చెప్పుకుంటారు. ఈరోజు చెప్తున్నాను, రౌడీజం, గుడాయిజం, తుట్లిపేసి కారంగా ఎంగిరేది, తాగేది, దౌర్జన్యం చేసి తప్ప ఇంకేం లేదు. ఎందుకు చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రాలు ఇంకా నువ్వు రావద్దు, బెంగళూరులో ఉండు, ఈ వ్యాపారం చేసుకుని చెప్తున్నాను. మీకు పూర్తి స్థాయిలో గెస్టాలజికల్ అయిపోయినది. గెస్టాలజికల్ చేద్దాం మీకు తెలియజేస్తున్నాం. మాకు పరివర్తన నాయకుడు అవసరం లేదు, ఈ పార్టీ మాకు అవసరం లేదు, మా కుటుంబం ఉన్నంత కాలం మీరే రాలని ఖచ్చితంగా చెప్పగలను సార్. రైట్, తిరుపతి వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి. సార్, లక్ష్మీనాథ్ గారు, మేము ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే మా పైన ఆరోపణ చేస్తుందో దాని మీద ఉంటాడు. అంటే ఏదైతే సర్వే రాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు ఇచ్చుకుని 400 కోట్లు దానికి ఖర్చు పెట్టి ఏడు కరెక్టేనా? దాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేసిందా?
అదేవిధంగా ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ముత్తాతలు జేసీలో ఇచ్చిన భూముల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటే ఏ విధంగా ఆ స్థల యజమాని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని ప్రతిపక్షాలు ఆరోపణ చేసినాయా, ప్రతిపక్షాలు నమ్మించే ప్రయత్నం చేస్తారు రైతుల్ని. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. అదే విధంగా ఏదైతే డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిల్ అనేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము తీసుకుంటాము, మీకు జిరాక్స్ ఇచ్చి పంపిస్తామంటే ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? ఇవన్నీ వ్యతిరేకించే రాష్ట్రపతిలో 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ మమ్మల్ని ఏదైతే తప్పుడు రాంగ్ ట్రాక్ లో పంపించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పుకొని ఈవీఎం పైన చెప్తారు రాంగ్ ట్రాక్ లో ప్రతిపక్షాలు. కాకపోతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలన చేశారని చెప్తారా? నువ్వు చేసింది రాష్ట్రపతి డైరెక్ట్ గా తెలుసు. దీన్ని వ్యతిరేకించి డైరెక్ట్ గా రాష్ట్రపతి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రైతుల పైన ఏదో ప్రేమ చూపిస్తూ వేతనాలు ఇస్తున్నట్టు రైతుల పైన అభిమానం ప్రేమ చూపించేస్తే ఈరోజు గంజాయికి పంట అంటారు. గంజాయికి బ్రాండ్ అంబాసిడరే వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ ఆ గంజాయి గురించి వీళ్ళు వ్యతిరేక మాట్లాడతారు, వేరే పైన ఆరోపణ చేస్తారు. లక్ష్మీనాథ్ గారు రైట్ వేణుగోపాల్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తిరుత్తూరు వేణుగోపాల్ గారు, ధన్యవాదాలండి. విఎస్ఆర్ చౌదరి గారు, ధన్యవాదాలండి. కోటిపల్లి అయ్యప్ప గారు, ధన్యవాదాలండి. బొట్ల రామారావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న పశ్చిమ గోదావరి జిల్లా యాత్ర రైతులకు సంబంధించి వెళ్తే అది కేవలం బల ప్రదర్శన కోసం వెళ్ళినట్టుగా ఉంది, కానీ రైతులకు మేలు చేకూర్చే విధంగా లేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రైతులకి వ్యతిరేకంగా ఉండేదే చంద్రబాబు ప్రభుత్వం మరొకసారి నిరూపించుకున్నారు. రైతులే తగిన బుద్ధి చెప్తారని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. మీరేమనుకుంటారో తెలియజేయండి. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.